గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భద్రతా ఏర్పాట్లను వివరించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ కాంటాక్ట్ హర్. హసీనా, ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి తిరిగి మళ్ళీ చాపర్లతోటి అమరావతికి వెళ్ళడము, ప్రోగ్రామ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని ఢిల్లీ వెళ్ళడము, ఈ ఎంటైర్ ప్రాసెస్లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నేను ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఉన్నాను. ఇక్కడికే ప్రధాని మోదీ ప్రత్యేక విమానం 2:55 నిమిషాలు ఇక్కడ ఆయన ల్యాండ్ అవుతుంది ప్రత్యేక విమానం. ఆ తర్వాత ఇక్కడ నుంచి 4 నేవీ హెలికాప్టర్స్ ఏర్పాటు చేశారు. అందులో ఒక దాంట్లో ప్రధాని మోదీ వెళ్తారు. అయితే మిగతా 3 కాన్వాయ్గా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ కలెక్టరు అలాగే ఇక్కడ ఎస్పీ స్థాయి అధికారులు ఇద్దరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. అలాగే ఎస్పీజీ తన కంట్రోల్లో తీసుకున్న కేంద్ర బలగాలు అన్నీ కూడా ఇక్కడ గన్నవరం విమానాశ్రమే కాదు, మొత్తం ఇక్కడ ఈ జాతీయ రహదారి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కంట్రోల్లో అండర్ తీసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి అలాగే సభా ప్రాంగణం వరకు వెళ్లేంత వరకు దాదాపు 8,000 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేయడం, అటు కేంద్ర బలగాలు అటు అలాగే రాష్ట్ర బలగాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే 15 సెక్టార్లుగా డివైడ్ చేశారు. ఒక్కో సెక్టార్కి ఒక సీనియర్ ఆఫీసర్ని నియమించారు సెక్యూరిటీ పరంగా. ఎయిర్పోర్ట్లో లోపలికి వస్తున్న వాహనాలు ఏదైతే విమానాలు డిపార్చర్ అయిన తర్వాత లేక అరైవల్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే వస్తుంటారో వాళ్ళ ఐడి కార్డులు కూడా పరీక్షించి వాళ్ళని చూసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో ఎక్కడైతే హైవే నుంచి పూర్తిగా చెకింగ్ చేసి లోపలికి వస్తున్న వాహనాలని చెప్పొచ్చు. ఇక్కడ భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. సో అలాగే ట్రయల్ రన్ కూడా, హెలికాప్టర్ల ట్రయల్ రన్ కూడా కొద్దిసేపటి క్రితమే జరిగింది. మొత్తం అన్ని హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత హోంమంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్ వచ్చి రిసీవ్ చేసుకుంటారని ఇక్కడ ఉన్న సమాచారం. సో మొత్తం మీద మనం చూసుకుంటే ఇదంతా కూడా భద్రతా వలయం లోపల ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలాగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. రైట్ హసీనా.